ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాస్తవానికి ఏదైతే మాన్సూన్ సెషన్స్ ముందు ప్రజలు పడుతున్న ఇబ్బందుల పైన ఏదైతే కార్పొరేటర్లని ఏదైతే కౌన్సిల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పైన చర్చ జరిపి రాజకీయాలు కాదు ప్రజల సంక్షేమమే ముఖ్యమో డెవలప్మెంటే ముఖ్యమో. ఎందుకంటే ప్రతి కార్పొరేట్ కూడా 3.5 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎలక్ట్ అయిన రోజుకెళ్లి ఇప్పటిదాకా ఏదైతే కౌన్సిల్లో ఏ రోజు కూడా అభివృద్ధి దానిపైన గానీ ఏదైతే సంబంధించి వారి ప్రజల సమస్యల పైన గానీ పట్టించుకున్న దాఖలాలు లేక సిటీలో ఏదైతే ప్రతిసారి కూడా మాన్సూన్ సెషన్స్ ముందు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆ ప్రతి సమస్యని పరిష్కరించాలని ఒక చిత్తశుద్ధితోటి ఈ రోజు ఏదైతే కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే డెవలప్మెంట్ అంశం పైన సమస్యల పైన మాట్లాడమన్నప్పుడు ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ ఆఫీషియోలు ఏ రోజు కూడా సభలో వాళ్ళు కనబడలేదు. కానీ ఈ రోజు ఎప్పుడైతే కొట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు డెవలప్మెంట్ పైన కాకుండా రాజకీయాలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ప్రజల కోసం కాకుండా కల్వకుంట్ల కుటుంబం బాగు కోసము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ అందరూ కూడా ఈ రోజు కౌన్సిల్ లో వచ్చి కౌన్సిల్ ని నడవనీయకుండా చేస్తున్నారు. సూటిగా వారిని అడుగుతున్నా, మీరు డెవలప్మెంట్ వైపు ఉన్నారా? ఏదైతే ప్రజలు ఏదైతే మిమ్మల్ని గెలిపిస్తారో డెవలప్మెంట్ వైపు మీరు ఎమ్మెల్యేలు మీరు నిలుస్తున్నారా? లేదా ఇదే కల్వకుంట్ల మీ ట్విట్టర్ పీట కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆదేశిస్తే ఇక్కడ వచ్చి కౌన్సిల్ ని జరపనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా? 3.5 సంవత్సరాలుగా కార్పొరేటర్లకి బడ్జెట్ లేదు, సమస్యల పైన మాట్లాడలేదు, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టలేదు. ఈ రోజు ఏదైతే జిహెచ్ఎంసీలో అనేక సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి గౌరవ మా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ప్రతి కార్పొరేటర్ కూడా ప్రతి చోట కూడా ప్రతి సమస్యని తీర్చాలని ఒక ఆలోచనతో ఉంటే వారి జీర్ణించుకోలేక అది తట్టుకోలేక ప్రజల సమస్యలు పరిష్కారం కావద్దని ఒక ఆలోచనతోటి ఉద్దేశపూర్వకంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కూడా ఏదైతే సంబంధించి కౌన్సిల్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికన్నా వాస్తవానికి ప్రజల సమస్యల పరిష్కారానికి మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే మీరు పెట్టిన డిమాండ్లు ఏవైతున్నాయో రూల్ బుక్ చదవండి, రూల్ పొజిషన్ ప్రకారము ఏది ఏ రకంగా చేయనో మీకు ఏదైతే అవగాహన లేకపోతే 80,000 పుస్తకాలు చదివినా పోయి మీ మాజీ ముఖ్యమంత్రిని అడగండి. ఆ రూల్ బుక్ పుస్తకాల ప్రకారము ఏదైతే రూల్ ఉందో దాని ప్రకారంగా వచ్చి మాట్లాడాలి తప్ప ఈ రోజు ఏదైతే కౌన్సిల్ ని ఒక దేవాలయం లెక్క భావిస్తారు. మేయర్ గారిని గౌరవించి ఆ కుర్చీని గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటది. గతంలో ఏదైతే మొదటి సెషన్ లో మేము కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున రోజు ప్రసంగించినప్పుడు మేయర్ గారిని గౌరవించి ఒక బీసీ బిడ్డ మహిళ అన్నిటికంటే ముఖ్యంగా ఆ కుర్చీలో ఎవరు కూర్చున్నా వారిని గౌరవించి ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడాల్సిన ఒక బాధ్యత ప్రతి ఒక్క కార్పొరేటర్ పైన ఉంటది. ఎందుకంటే ఆ కుర్చీ పార్టీలకు అతీతంగా ఆ కుర్చీ ఉంటది. ప్రతి ఒక్కరు కూడా సమన్వయం చేసి ఏదైతే సమానత్వంగా న్యాయం చేసే కుర్చీ కాబట్టి ఆ కుర్చీని కూడా అగౌరవపరచకుండా వాస్తవానికి ఏదైతే వారిని గౌరవిస్తూ మాట్లాడాలో అవన్నింటినీ మర్చిపోయి ఏదైతే వారు ఎన్నుకున్న నాయకులు చెప్పిన విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే వివరించారో ఇప్పటికన్నా మీరు వివరించిన తీరుకి మీరు మేయర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.